బాబ్బా ఏం జనము కనురెప్ప దూరం ఇసుక పోస్తే రాళ్ళంతమంది వచ్చినారు. ఆ జనం మధ్యలోకి పోతే ఊపిరాడక ప్రాణాలు పోయేటట్టున్నాయి చూస్తా అంటే. దేని గురించి చెప్తాను కిట్టు అంటున్నారా? ఇంకేముంది, అటు ఏడుకొండల ఎంకన్న కొండ, ఇటు యాదగిరి లక్ష్మీ నరసన్న గుట్ట జనాలతో చాలా నిండుగా కనిపిస్తుంది. ఆడ వరకు పోలేని వాళ్ళు ఉంటారనే నేను పట్టుకొచ్చిన. చూడండి ఒకసారి. అబ్బా అబ్బా ఎక్కడి జనం, ఏం సంగతి. అటు యాదగిరి నరసన్న, ఇటు ఏడుకొండల ఎంకన్న ఒకరికొకరు పోటీ పడి భక్తులను పిలిపించుకున్నట్టే కొడుతుంది కదా చూస్తుంటే. నీకెక్కువ మంది భక్తులు వస్తారా, నాకెక్కువ మంది భక్తులు వస్తారా అని ఇద్దరు ఒక్కతన కూర్చొని పోటీ పెట్టుకున్నట్టే పిలిపించుకుంటున్నారు కొండల మీదికి. అరే 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 ఏం జనం, ఏంది కథ, చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు పోండ్రి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి ఎగబడి గుట్ట నిండిరు భక్తులంతా. ఏం పబ్లిక్ వేల మందితోని ఎంకన్న కొండంతా సందు లేకుండా కిక్కిల్చింది. ఎంకన్నను చూడ్డానికి పిల్ల పాపలు నేసుకొని ముసలోళ్ళు ముడుగోళ్ళు మస్తుగా వచ్చిర్రు. ఎప్పటికీ శని అయితారాలనైతే ఇట్టనే ఉంటది గాని ఈ పారి నేరిగిన ఎక్కువ మందే వచ్చిర్రు భక్తులు కొండ మీదకి. పొల్లగాండ్లకు బల్లోటి లేవాయా, ఇక ఉట్టిగా ఇంటికాడుంటే ఉంటది, పొల్లగాళ్ళని వేసుకొని అట్ట పోయేస్తే బాగుంటది అనుకున్నారో ఏమో కొండకు బండ్లు కట్టిర్రు. ఇక ఇదిట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న దర్శన భాగ్యం కొరకు భక్తులు బగ్గగదిలు వచ్చారు. ఎంకన్న కాడికే కొంతమంది పోతే నాతానికి ఎందుకు రారు అనుకున్నట్టున్నాడు కావచ్చు నరసన్న. అందుకే ఆయన కూడా మంచిగానే భక్తుల్ని పిలిపించుకున్నాడు. ఎండలోటి లేవు, మొగులోటి చల్లబడుతుంది, ఇక ఎట్టయితేంది ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకనే తీరుబాటు చేసుకొని పోయి పొద్దున్న నుంచి క్యూ లైన్లలో నిలబడి నరసన్న దర్శనం చేసుకున్నారు భక్తులు. సర్వదర్శనం కావాలంటే గట్టిగానే టైం పడుతుందట. రోడ్ల పోయింటి వచ్చిపోయేటి బండ్లతోని మస్తు తక్లీఫ్ అవుతుందట. వీళ్ళిద్దరి కాడిట్టుంటే అటు శ్రీశైలం మల్లన్న కూడా నేనేమన్నా తక్కువనా అన్నట్టే కుప్పలు తెప్పలోలిగానే భక్తుల్ని పిలిపించుకుంటున్నాడు. అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి కూడా బాగానే పోయిరు భక్తులు. గంటల కమానం లైన్లలో నిలబడి పరమశివుని దర్శనం చేసుకున్నారు. విభూతి రుద్దుకొని కోరికలు కోరుకున్నారు. గిట్లా ఎండాకాలం సెలవులోటు ఉండుతోని గుళ్ళబాట పడుతున్నారు జనాలు. దైవ దర్శనాలకు బండ్లు కడుతున్నారు. మొక్కులు పెట్టుకొని కోటి వరాలు కోరుకుంటున్నారు భక్తులు.